రొయ్యల సాగు చేసే రైతులు తరచూ చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా భూమి రికార్డుల స్పష్టత లేకపోవటం, అసైన్మెంట్ భూముల్లో సాగు చేసే లీజు వివాదాలు తలెత్తటం వంటి ఘటనలు సాధారణమే. భూమిపై పూర్తి హక్కులేని పరిస్థితుల్లో చెరువులు నిర్మిస్తే అధికారులు కూల్చివేతలకు దిగే ప్రమాదం ఉంది. ఇక నీటి వినియోగం విషయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలను వినియోగించాలంటే గ్రౌండ్ వాటర్ యాక్ట్ ప్రకారం అధికారుల అనుమతి తీసుకోవాలి. పొరుగువారి నీటి మట్టానికి హాని కలిగిస్తే పెనాల్టీలు వేయవచ్చు. తీర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వారు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ నిబంధనలు. మీ చెరువు సిఆర్జెడ్ లో ఉందా లేదా అనే విషయం ముందే తెలుసుకోకపోతే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు రావచ్చు. మరొక ప్రధాన అంశం ఏంటంటే ఎగుమతుల కోసం అవసరమైన లైసెన్స్లు. ఎంపీఏడీఏలో రిజిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు, డ్రగ్ రెసిడ్యూస్ లాంటి ప్రమాణాలని గమనించకపోతే ఎగుమతులు నిలిచిపోవచ్చు. జిల్లా ఫిషరీస్ కార్యాలయం నుండి అప్డేట్స్ సకాలంలో తెలుసుకోవాలి. Follow Shrimp News for more updates.